అందరికీ నమస్కారం. జీవకారుణ్యం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించేవారు ఎప్పటికీ మంచి మనుషులు కాలేరు అని అంటారు షోపెన్హావర్ అనే తత్వవేత్త. జీవరాశుల పట్ల ప్రేమ, జాలి, దయలను పెంపొందించుకోవడమే అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధన అని మహాభారతం బోధిస్తుంది. తన వెన్నంటి వస్తున్న కుక్కను తోడు తీసుకొని పోకుండా ధర్మరాజు స్వర్గానికి పోవడానికి కూడా ఇష్టపడలేదు. తన శీలానికి పెట్టిన ఈ చివరి పరీక్షలో నెగ్గి ఆయన ధర్మానికే ప్రతీకగా నిలిచాడు. అది తన పెంపుడు కుక్క కానప్పటికీ అది ఒంటరిదైపోతుందన్న భావంతో ధర్మరాజు స్వర్గానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఈ సంఘటన అతని జాలిని, దయను చూపిస్తుంది. ఆయన దయాగుణమే ఆయనను మహాత్ముడిగా చేసింది. మనల్ని దీవించమని, మనపై జాలి చూపమని, మనల్ని రక్షించమని మనం ఆ కరుణామయుడైన భగవంతుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. కానీ మన చుట్టుపక్కల ఉన్న ప్రాణులన్నింటినీ ఆ భగవంతుని సంతానంగా భావించి వాటి పట్ల జాలి చూపాలని మనకు తెలియాలి కదా. మనకు ఇలాంటి భావం లేకపోతే మన ప్రార్థనలు నీచమైనవని, స్వార్థపూరితమైనవని అర్థం కాదా? సంవత్సరానికి ఒకసారి ఆవును పూజించి మిగిలిన సంవత్సరమంతా దాన్ని నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం సంప్రదాయమేనా? తనకు మేలు చేసిన వాణ్ణి జంతువులు ఎన్నటికీ మర్చిపోవని, వారి పట్ల ఎంతో కృతజ్ఞతతో మెలుగుతూ ఉంటాయని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి ఒక పిచ్చి ఏనుగు గోవాలోని సంతలో అడ్డదిడ్డంగా పరుగులు పెడుతూ దారిలో వచ్చిన వాటన్నింటినీ నాశనం చేస్తూ తిరుగుతోంది. దారిలో దానికి ఒక పిల్లవాడు ఎదురు వచ్చాడు. అది ఆ పిల్లవాడిని తొండంతో పట్టి పైకెత్తి వాడికి ఏ హాని చెయ్యకుండా ఒక దుకాణం ముందున్న వరండాలో దించి తిరిగి అన్నింటినీ నాశనం చేస్తూ ముందుకు సాగిపోయింది. కొన్ని సంవత్సరాల ముందు ఆ పిల్లవాని తల్లి ఆ ఏనుగుకు ఏదో ఒకటి రోజు తినేందుకు ఇచ్చేదట. అందువల్ల ఆ పిచ్చి పట్టిన స్థితిలో కూడా తనకు చేసిన మేలును ఆ ఏనుగు మరిచిపోలేదు. చిత్రకూటంలోని పాయోష్టి నదీ తీరంలో మరొక సంఘటన జరిగింది. ఒక సాయంత్రం ఒక చిన్న పిల్లవాడు ఆ నదిలోకి జారిపడి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. ఆ పిల్లవాని తల్లి అది చూసి సహాయం కోసం కేకలు పెట్టసాగింది. అకస్మాత్తుగా నీటిలో ఎవరో దూకిన శబ్దం వినపడింది. ఒక పెద్ద కోతి నీటిలోకి దూకి ఆ పిల్లవాడిని పైకెత్తి అతని తల్లి వద్దకు ఇచ్చి ఎంత అకస్మాత్తుగా వచ్చిందో అంత అకస్మాత్తుగా కనిపించకుండా వెళ్ళిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికులకు కుక్కలు సేవ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక సంవత్సర కాలంలో ఒక బెల్జియన్ పోలీసు కుక్క 2000 ప్రాణాలను రక్షించి ఒక అద్భుతాన్ని సృష్టించింది. మూగజీవాలు కూడా ప్రేమను అర్థం చేసుకుని తిరిగి అందించగలవు. వాటి పట్ల క్రూరంగా వ్యవహరించడం తప్పు. కానీ స్వార్థపరులైన వారు తమకు సహాయం చేసిన జంతువుల పట్ల కూడా కృతజ్ఞతతో వ్యవహరిస్తూ ఉంటారు. గౌతమ బుద్ధుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి జంతువు సంతోషాన్ని కోరుకుంటూ ఉంటుంది. అందరి పట్ల కరుణను చూపండి అని ఆయన బోధించాడు. బసవన్న దయ లేకుండా మతమే లేదు అని బోధించి జనులందరికీ దయను, కనికరాన్ని కలిగి ఉండమని పిలుపునిచ్చాడు. మహాత్ముల సన్నిధిలో పక్షులు, జంతువులు కూడా గొప్ప ఆనందాన్ని, నిర్భయత్వాన్ని పొందిన సంఘటనలు కూడా ఉన్నాయి.
రమణ మహర్షి ఆశ్రమంలో అడవి జంతువులు, పక్షులు నిర్భయంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన చేతులలో నుంచి ఆహారాన్ని తీసుకునేవి. పక్షులు, జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమకు సరిసాటి వేరొకటి లేదు. ఆయన జంతువుల ప్రవర్తనను, అరుపులను, వాటి సామాజిక ప్రవర్తనా నియమావళిని ఆయన కూలంకషంగా గమనిస్తూ ఉండేవారు. ఒకసారి రమణ మహర్షి అడవిలోకి వాహ్యాళిగా నడిచి వెళ్ళారు. అక్కడ ఆయనకు ఆకలి వేసినప్పుడు ఎక్కడ నుంచో ఒక కోతుల గుంపు అక్కడకు వచ్చింది. అవి ఒక పళ్ళ చెట్టు పైకెక్కి కొన్ని పళ్లను నేలరాల్చి వాటిని తీసుకోకుండా వెళ్ళిపోయాయి. ప్రేమకుండే శక్తికి అవధులు లేవు. భగవాన్ రమణ మహర్షి అందరికీ స్నేహితుడే. జంతువుల పట్ల, పక్షుల పట్ల ఎంత ఆప్యాయతతో మెలగాలో ఈ లోకానికి ఆయన ఆదర్శంగా నిలిచారు. అలాంటి మహానుభావుల అడుగుజాడలలో నడిచి మనం మనలో జీవకారుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ధన్యవాదాలు.